ఈ విషయం ఆ అనంతగాడికి తెలుసా? ఎవ్వరికీ తెలీదు. అబ్బా నా బంగారం. కాంట్రాక్ట్ సంబంధించిన డీటెయిల్స్ త్రిపుర మెయిల్ ఐడికి వచ్చాయి. నాకు ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్ తెలియడంతో సీక్రెట్గా చెక్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఆ మెయిల్లో కూడా లేకుండా చేశాను. ఆ 500 కోట్ల కాంట్రాక్ట్కి నీ ఆనందానికి సంబంధం ఏంటి ఫణి? ఇదే 500 కోట్లు మన కంపెనీకి వస్తే ఇప్పుడు ఆ అనంతగాడు నేను చేస్తానని ముందుకొస్తాడు. బామ్మ కూడా ఆ అనంతగాడి వైపే వాడికే ఇస్తుంది. దానివల్ల మన కంపెనీకి లాభం మనకే ఉండదు. అందుకే ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఆ కాంట్రాక్ట్ని మన రైవలరీ కంపెనీ అయిన విశ్వేశ్వర గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి నేను ఇచ్చేస్తాను. అతనికి కాంట్రాక్ట్ ఇవ్వడంతో నా కమిషన్గా కొన్ని కోట్లు వస్తాయి. అమ్మో విన్నావా? మా వాడి ఆనందానికి కారణం కొన్ని కోట్లు. ఒరే పడిగా, నీకన్నీ నా పోలికలేరా? నేను ఆలోచించినట్టే నువ్వు ఆలోచిస్తున్నావు. నీలా ఆలోచిస్తే పనిగాడి ఇంట్లో డమ్మీలాగా ఒక మూలను కూర్చోవలసి వచ్చేది. మడికన్నీ నా బుద్ధులే, నా ఆలోచనలే, నా తెలివితేటలే వచ్చాయి. అత్తయ్య, మామయ్యవైనా డమ్మీ ఆలోచనలు, నీవన్నీ బేస్ట్ ఆలోచనలు. ఉస్సోయ్. ఫణికి మీ ఇద్దరు పోలికలు రాలేదు. నేను వెంటనే ఆ విశ్వేశ్వరరావు గారిని కలిసి ఆయనతో డీల్ క్లోజ్ చేస్తాను. మనకు కాంట్రాక్ట్ రాకపోయినా కోట్లు కలిసి వస్తాయి. అరే పని వెళ్ళరా, వెళ్ళి ముందు ఆ పనిలో ఉండు. అమ్మో, ఈ ఫణిగాడు కంపెనీకి చాలా పెద్ద లాస్ వచ్చేలా ప్లాన్ చేశాడు. ఎలాగైనా వీడి ప్లాన్ వర్కౌట్ అవ్వకుండా చేయాలి. వీడిని నేను ఫాలో అవుతా. బామ్మ రాత్రి కల్లోకి వచ్చింది. బామ్మను చూడాలి అనిపిస్తుంది. బామ్మ, నీకు దూరంగా ఉండి నేను బాధ పెడుతున్నాను. నన్ను క్షమించు బామ్మ. ఆ ఫణిగాడు పెద్ద దొంగ. వాడి వల్ల ఈరోజు నేను పాప ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయాం. ఇప్పుడు సుందరి కూడా నన్ను గుర్తుపట్టట్లేదు. నాకు ఏడుపు వస్తుంది బామ్మ. నేను ఇంటికి వచ్చానని తెలిస్తే మళ్ళీ ఆ ఫణి ఏదైనా చేస్తాడు. వాడిని నేను వదిలిపెట్టను. వాడు బ్యాడ్ బాయ్. వాడి గురించి అందరికీ తెలిసేలా చేస్తా. ఈరోజు వాడు ఇంకో బ్యాడ్ పని చేయడానికి వెళ్తున్నాడు. వదిలిపెట్టను. అమ్మో, బామ్మ నిద్ర లేచేలా ఉంది. వెళ్ళిపోవాలి. ఇదేంటి, కృష్ణ ఆ రూమ్లో నుంచి వస్తున్నాడు?
కృష్ణ అయ్యో నిజం చెప్పు కృష్ణ, నువ్వు ఆ గదిలోకి ఎందుకు వెళ్ళావు? అమ్మో, సత్య చూసేసిందా? ఏం దొంగతనం చేసావు? చూపించు, జేబులో ఏం పెట్టుకున్నావు? ఆహా, ఏం లేదు సత్య, నేను ఏ దొంగతనం చేయలేదు. బామ్మగారు నిన్న మెడిసిన్ తీసుకురమ్మని చెప్పారు. నేను మర్చిపోయాను, అందుకే ఆ మందులు తీసుకొని బామ్మ గదిలోకి వెళ్ళొస్తున్నా. లేదు, నువ్వేదో దాస్తున్నావు కృష్ణ. ఏదో ఈ ఇంట్లో వాళ్ళందరూ నీకు బాగా తెలుసు అన్నట్టు ఎవరి గదిలోకైనా దర్జాగా వెళ్ళిపోతున్నావు. అందరూ బాగా పరిచయం ఉన్న వాళ్ళలా ప్రవర్తిస్తున్నావు. నిజం చెప్పు కృష్ణ, అసలు ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? నువ్విక్కడికి నా కోసం వచ్చానని చెప్తున్నావు, కానీ ఏదో విషయం దాస్తున్నావు. లేదు సత్య, ప్రామిస్గా చెప్తున్నాను, నేను నీ కోసమే వచ్చాను. నిన్ను సుందరి అంటే నువ్వు ఒప్పుకోవట్లేదు కదా, ఆ విషయం గుర్తు చేయాలని నీ వెనకే తిరుగుతున్నా. మళ్ళీ మాట మార్చు కృష్ణ. సుందరి గిందరి అన్నావంటే మర్యాదగా ఉండదు. ఆ, అదేం లేదు సత్య, నిజంగానే మందులు తీసుకొని వచ్చాను. కృష్ణ, నిజంగానే నువ్వేం చేయలేదా? నిజం సత్య, నేనే దొంగతనమో చేయలేదు. నీ గురించి నాకు తెలుసు. ఒకసారి నన్ను తీసుకొచ్చి డబ్బులు దొంగతనం కూడా చేయించావు కదా. నువ్వు మామూలుడివి కాదు. అది దొంగతనం కాదు, అవి మన డబ్బులే. నోరు మూస్తావా? హ, నువ్వు చేసిన ఆ వెధవ పని వల్ల నేను ఇరుక్కున్నాను. ఆ, ఏంటి త్రిపుర, పొద్దు పొద్దున్నే తోటమాలతో నీకేం పని? అదేం లేదు బామ్మ. ఆ మొక్కలు ఎండిపోతున్నాయి. కొన్ని మొక్కలకి నీళ్లు సరిగ్గా అందట్లేదు. అదే చెప్దామని పిలిచాను. అమ్మయ్యా, బామ్మగారు ఏం వినలేదనుకుంటా. ఇదిగో, మొక్కలు ఎండిపోయాయనుకో, నిన్ను పనిలోంచి తీసేస్తాను. అలాగే అమ్మా. వెళ్ళు. బామ్మగారు, మీకు కాఫీ తీసుకొస్తానుండండి.